మాసం జనవరి 1 నుంచి 31 వరకు జాతీయ భద్రతా మాసం జరిగింది. మరి ఇందులో ముఖ్యంగా ఈరోజు అంటే క్లోజింగ్ సెరమనీగా ఈ వాగ్దేవి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్లో చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మేము ఎందుకు చూజ్ చేసుకున్నామంటే మనకు 5 నుంచి 29 సంవత్సరాల మధ్యలో విద్యార్థులు కానీ యువకులు కానీ చాలా రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. కాబట్టి మరి ఈ విద్యా సంస్థలను తీసుకొని ఇక్కడ క్లోజింగ్ సెరమనీ చేయడం జరిగింది. దాదాపు ఇందులో 300 పైగా విద్యార్థులు పాల్గొన్నారు. వాళ్లకు రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరి ఎలా జరుగుతున్నాయి, వాటిని నివారించడానికి మనం ఎలాంటి చర్యలు తీసుకుంటే నివారించవచ్చు, అలాగే రోడ్ రూల్స్ కూడా నేర్చుకుని పాటించి మరి వాళ్ళ తల్లిదండ్రులకు కానీ లేకుంటే వాళ్ళ నేబర్హుడ్లో మరి అందరికి కూడా మరి రోడ్ రూల్స్ చెప్పి మన రోడ్లను సురక్షితంగా ఉంచుతారని ఆశిస్తూ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వాళ్ళు కూడా అంటే సంఘంలో బాధ్యత తీసుకొని మరి మంచి పౌరులుగా ఎదిగి ఇతరులను కూడా మరి మంచి ట్రాఫిక్ రూల్స్ పాటించేటట్లు చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ముగింపు రోజు సందర్భంగా ఈరోజు మన వాగ్దేవి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో రోడ్ సేఫ్టీ, రోడ్డు భద్రత గురించి శ్రీనివాస్ గారు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు, కిషోర్ కుమార్ గారు, వెహికల్ ఇన్స్పెక్టర్స్, అదర్ అఫీషియల్స్ ఈరోజు అవగాహన సదస్సు నిర్వహించారు. దానిలో భాగంగా దాదాపుగా మా కళాశాలకు చెందినటువంటి విద్యార్థులు 300 మంది పాల్గొన్నారు. ఈ రోజును మనకి రోడ్డుపై భద్రత అనేది అత్యవసరమైనటువంటి యొక్క అంశం. దానిలో ముఖ్యంగా యువకులు ఈ రోజుల్లో ఎలాంటి ప్రమాదాలకు గురవుతున్నారో అందరికీ తెలిసిన విషయమే. దినపత్రికలలో కానీ వార్తలలో కానీ చూస్తూనే ఉన్న రోడ్ యాక్సిడెంట్ వల్ల ఎంతమంది మరణిస్తున్నారో, వికలాంగులు అవుతున్నారో. సో ఎవరికి కూడా ఇలాంటి యొక్క దుస్థితి దాపరించకూడదు, ఎలాంటి యొక్క బాధ్యతగా వర్తించాలి, రోడ్డుపై వచ్చిన తర్వాత ఎలాంటి యొక్క రూల్స్ని పాటించాలి అనేది సోదాహరణంగా వీడియో రూపకంగా ఈరోజు మన ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు శ్రీనివాస్ గారు సోదాహరణంగా వివరించారు. అందులో మా కళాశాల యాజమాన్యం తరఫున అధ్యాపకేతర బృందం తరఫున మరొకసారి కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటాం. భారతదేశ పౌరురాలిగా మోటారు వాహనాల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నిబంధనలను పాటిస్తానని ఇతరులకు తెలియజేస్తానని తోటి రోడ్డు వినియోగదారులని గౌరవిస్తానని రోడ్డు ప్రమాదాలు జరగకుండా శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని రోడ్డుపై ప్రయాణించినప్పుడు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన గాని ప్రేరేపించడం గాని లేకుండా మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని రీసెంట్లీ 1 month కింద రిక్రూట్ అయ్యి పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్ అయ్యి వచ్చారు. మీ అందరికి ఇన్స్పిరేషన్ ఉంటుందని తీసుకురావడం జరిగింది. అలాగే